హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే హైప్ చేయండి. పెళ్లి కొడుకు కంటిన్యూషన్ వీడియో. ఇంకా ఇప్పుడు మనము పెళ్లి సందడి చూసేద్దాం రండి. సిద్ధార్థ రెడ్డి అండ్ శ్రీజల పెళ్లి సందడి అయితే చూసేద్దాం. నేను కళ్యాణ మండపంకు వచ్చానని చూడండి, చక్కగా ఈ విధంగా అయితే డెకరేషన్ చేశారు. ఇప్పుడు నేను వచ్చేసరికి కాళ్ళు కడిగే కార్యక్రమం అయితే మొదలు పెట్టారు. హిందూ వివాహాల్లో కన్యాదానం అప్పుడు వధువు తల్లిదండ్రులు వరుడు కాళ్ళు కడుగుతారు. ఈ సాంప్రదాయము వరుడిని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించి ఆరాధించడానికి మరియు తన కుమార్తెను అప్పగిస్తున్నాననే భక్తిపూర్వమైన భావనకు ప్రతీకగా ఈ కాళ్ళు కడిగంతో జరుగుతుంది. ఇక కాళ్ళు కడగడం పూర్తి అయిన తర్వాత ఇప్పుడు పాణిగ్రహణం అయితే నడుస్తుంది. హిందూ వివాహ సాంప్రదాయంలో అత్యంత కీలకమైన ప్రధాన ఘట్టం పాణిగ్రహణం. పాణి అంటే చెయ్యి, గ్రహణం అంటే పట్టుకోవడం. అంటే వివాహ సమయంలో వరుడు వధువు యొక్క కుడి చేతిని తన చేతిలోకి తీసుకొని ఆమెకు రక్షగా జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం చేసే పవిత్రమైన ప్రక్రియ ఇదే పాణిగ్రహణం. ఈ పాణిగ్రహణం సమయంలో వరుడు ప్రత్యేకమైన వేద మంత్రాలను ఉచ్చరిస్తూ వధువును తన ధర్మపత్నిగా స్వీకరిస్తాడు. ఆ సమయంలో వరుడు ప్రార్థిస్తాడు, నా గృహస్థాశ్రమానికి నీవు అధిపతి, జీవితాంతం ఇద్దరం కలిసి సంతోషాలను అనుభవిద్దాం. పాణిగ్రహం తర్వాతనే పెళ్లి సంఖ్య పూర్తయినట్టుగా భావిస్తారు. ఈ వేడుక హిందూ వివాహాల ప్రాముఖ్యతను అలాగే భార్యాభర్తల మధ్య బాధ్యతను కూడా సూచిస్తుంది. ఇప్పుడు ఇక పాణిగ్రహణం అయిపోయిన తర్వాత ఇంకా మాంగళ్య ధారణ. ఇప్పుడు జీలకర్ర బెల్లం ఘట్టం జరగబోతుందంటే తెలుగు వివాహాలలో జీలకర్ర బెల్లం అత్యంత ప్రధానమైన ఘట్టం. ముహూర్తానికి సమయానికి వధూవరులు ఒకరి తలపై ఒకరు ఈ మిశ్రమాన్ని ఉంచుకుంటారు. ఇది భార్యాభర్తల అన్యోన్యతను, జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటామనే వాగ్దానాన్ని సూచిస్తుంది. ఆధ్యాత్మికంగా మరియు శాస్త్రీయంగా ఈ ఆచారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇంకా జీలకర్ర బెల్లం గురించి మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. జీలకర్ర బెల్లం కలిపి ఊరినప్పుడు శరీరానికి అవసరమైన పాజిటివ్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుందని నమ్ముతారు. జీలకర్ర బెల్లం కలిపి తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది, నరనొప్పి తగ్గుతుంది, మరియు రక్తహీనత వంటి సమస్యలు కూడా సైంటిఫిక్గా కూడా దూరం అవుతాయి. ఇదండి జీలకర్ర బెల్లం అర్థమా. ఇప్పుడైతే మాంగళ్య ధారణ కార్యక్రమాలు అయితే చూసేద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా విషయాలు ఈ వీడియోలో చాలా విషయాలు తెలుస్తాయి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా ఇక్కడ ఈ వీడియోలో మాంగళ్య ధారణ అయితే జరగబోతుంది. ముందుగా మంగళసూత్రానికి కొబ్బరికాయ మీద పెట్టేసి వధూవరులు ఇద్దరైతే పూజ ప్రారంభిస్తారు. హిందూ వివాహంలో అత్యంత పవిత్రమైన ఘట్టం మాంగళ్య ధారణ. దీని గురించి పూర్తి వివరాలు చాలామందికి తెలియవండి, కానీ నాకు తెలిసిన కొన్ని వివరాలను మీకు తెలియజేస్తాను. మాంగళ్య ధారణ సమయంలో వరుడు వధువు మెడలో మంగళసూత్రాన్ని 3 ముడులతో కడతారు. పంతులు గారు ఈ శ్లోకాన్ని చదువుతుంటారు. మనకందరికీ తెలిసిందే కదా, మాంగళ్యం కంటున్నా మమ జీవన హేతున కంటే బద్నాభి శుభదే త్వం జీవ సరదాం శతం అని చదువుతారు కదా. ఇక్కడ చూడండి, ఇంకా సిద్ధు అయితే మాంగళ్య ధారణ కట్టడానికైతే మంగళసూత్రాన్ని అయితే పట్టుకొని ఈ విధంగా అయితే తిరుగుతూ ఉన్నాడు. ఈ మాంగళ్యం తంతునానా అనే దానికైతే అర్థము మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ బాక్స్లో చెప్పండి. తెలియకపోతే నేను తెలియజేస్తాను, వినండి. ఓ శుభప్రమైన నాన్న, నా జీవితానికి ఆధారమైన ఈ మాంగళ్యాన్ని నీ మెడలో కడుతున్నాను. నీవు 100 ఏళ్ళు 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లు అని అర్థం. మంగళసూత్రానికి ఉండే 2 సూత్రాలు శివపార్వతులు లేదా విష్ణుమూర్తి లక్ష్మీదేవి స్వరూపులుగా భావిస్తారు. వివాహమైన స్త్రీలు తమ భర్త ఆయురారోగ్యాలు శ్రేయస్సును కోరుకుంటూ
దీనిని ధరిస్తారు. ఇదేనండి 2 మంగళసూత్రాలకున్న అర్థం, పరమార్థం. తాళి కట్టడం అయిపోయిన తర్వాత పెళ్లి కూతురు ఇక్కడ కాళ్ళు మొక్కుతుందండి. ఇప్పుడు మెట్టలు పెట్టే కార్యక్రమము. సాధారణంగా పెళ్ళైన స్త్రీలు ధరించే చిహ్నము ఈ మెట్టలు పెట్టడం. ఇది వైవాహిక జీవితంలో భార్యాభర్తల బంధానికి, బాధ్యతలకు మరియు వారి కలయికకు ప్రతీకగా భావిస్తారు ఈ మెట్టలు పెట్టడం. ఆయుర్వేదం ప్రకారం కూడా కాళ్ళు వేళ్లకు ఉండే నాడులకు ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి ఉంటుంది కనుక వెండి మెట్టలను ధరించడం ద్వారా ఒత్తిడిని తగ్గి నాడీ వ్యవస్థకు క్రమబద్ధంగా పనిచేస్తుందని ఈ మెట్టల కార్యక్రమాన్ని అయితే పెడతారు. ఇప్పుడు తలంబ్రాలు పోసుకోవడాన్ని మీరందరూ చూసేద్దురు. ఇక్కడైతే ఇంకా అందరూ తలంబ్రాలు అయితే పోసుకుంటుంటే వాళ్ళపైన అక్షింతలు వేయడానికైతే ఒకరి తర్వాత ఒకరు పెళ్ళికి వచ్చిన అందరూ వస్తున్నారండి. తెలుగు వివాహ సాంప్రదాయంలో మాంగళ్య ధారణ తర్వాత అత్యంత పవిత్రమైన, ముఖ్యమైన, ఆనందకరమైన ఘట్టం తలంబ్రాలు పోసుకోవడం. తలపైన పోసే బియ్యం అని అర్థం. పసుపు, కుంకుమ, నెయ్యి కలిపిన బియ్యాన్ని వధూవరులు పరస్పరం తమ తలపై పోసుకుంటారు. వారిద్దరి మధ్య అన్యోన్యత సామర్థ్యాన్ని సూచిస్తుంది. తలంబ్రాలే ఎందుకు పోసుకుంటారు? తలంపు అంటే మంచి ఆశయం లేదా శుభ సంకల్పం. శుభ తలంపులతో ఇద్దరు ఒక్కటయ్యేటప్పుడు వారిపై అక్షితలు అంటే బియ్యం చల్లడే అనేది ఆశీర్వాదానికి ప్రతీక. వధూవరులు సరదాగా పోటాపోటీలుగా ఒకరి తలపైన ఒకరు తలంబ్రాలు పోసుకోవడం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణ. ఇరువైపులా ఉన్న బంధుమిత్రులు చప్పట్లతో, పాటలతో ఈ తంతును ఎంతో ఉత్సాహంగా జరిపిస్తారు. జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటామని, సుఖదుఖాలను సమానంగా పంచుకుంటామని ఈ తలంబ్రాల ద్వారా దంపతులు ప్రమాణం చేసుకున్నట్లుగా భావిస్తారు. ఇంకా తలంబ్రాల బియ్యం ఎలా కలపాలి అంటే ముక్కలు కానీ శుభ్రమైన బియ్యాన్ని తలంబ్రాలకు వాడుతారు. బియ్యానికి పసుపు, కొద్దిగా నూనె లేదా నెయ్యిని చేర్చి తడిపి పసుపు రంగులోకి మారుస్తారు. మంగళప్రదంగా ఉండేందుకు కుంకుమ కూడా కలుపుతారు. కొందరు ముత్యాల పూసలు, పూల రెక్కలతో, తులసి దళాలు మరియు నవరత్నాలతో కూడా తలంబ్రాలు పోసుకుంటారు. ఇక్కడైతే బియ్యంలో తలంబ్రాలు పోసుకుంటున్నారు కదా, తర్వాత చమ్కీలతో, ముత్యాలతోని ఊదుకుంటూ ఇవన్నీ అయితే ఇప్పుడు ఇంకా కొత్త కొత్త వెరైటీస్ చాలా వస్తున్నాయి కదా. పిల్లలకి ఎంతసేపు అంటే అంతసేపు సమయాన్ని కూడా కేటాయించి పంతులు కూడా చాలా సరదాగా అయితే ఈ కార్యక్రమాన్ని అయితే జరిపిస్తున్నారు. ఇక్కడైతే ఇద్దరు, శ్రీజ అండ్ సిద్ధార్థ్ ఇద్దరు కలిసి చక్కగా ఒకరి తలపైన ఒకరు అయితే తలంబ్రాలను పోసుకుంటున్నారు. ఈ తలంబ్రాను సన్నివేశం అయిపోయిన తర్వాత ఇంకా అందరూ అయితే వీడియోస్ తీసుకుంటున్నాము, అలాగే ఫొటోస్ దిగి ఇంకా భోజనాల కార్యక్రమం ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ జంట నిండు నూరేళ్ళు కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా నాతో పాటు మీరు కూడా కోరుకోండి. వాళ్ళిద్దరూ చక్కగా చిలక గోరింకల్లాగా అన్యోన్యతగా వారి పెద్దల ఆశీస్సులతో వారి జన్మాంత నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో, పసుపు కుంకుమలతో నిండు నూరేళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ జంటను ఆశీర్వదించినట్టయితే ఎక్కువ లైక్స్ చేసి ఆశీర్వదించాలని సంతోషపడతాను. అరే ఆగమంటున్నారు కదా, కొంచెం ఆగొచ్చు కదరా. వాళ్ళని తలంబ్రాలు పోసుకొనియండి, తలంబ్రాలు పోసుకొనియండి. హాయ్, ఎప్పుడు వచ్చాం?
పెళ్ళిలో తలంబ్రాలు ఎందుకు పోసుకుంటారో మీకు తెలుసా? పెళ్ళి అంటే 2 అక్షరాలే అయినా ఇద్దరు వ్యక్తులు నూరేళ్లు జీవితాంతం ముడిపడి ఉంటుంది. పెళ్ళి అంటే 2 అక్షరాలు అయినా ఇద్దరు వ్యక్తుల నూరేళ్ల జీవితం ముడిపడి ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాము. వేద మంత్రాల సాక్షిగా బంధుమిత్రుల ఆశీర్వాదంతో ఒకటవుతారు ఈ జంట. పెళ్లి రోజు అనేక తంతులు ఉంటాయి. ఎదుర్కోళ్ళు, జీలకర్ర బెల్లము, గౌరీ పూజ, కన్యాదానము, తలంబ్రాలు, ఇలా చాలా చాలా ఘట్టాలు ఉంటాయి. ఇక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న ఆ వధూవరులు ఆనందం వారి కుటుంబ సభ్యుల ఆనందంతో మాటల్లో చెప్పలేం. అయితే పెళ్ళిలో పెళ్లి కూతుర్లు పెళ్లి కొడుకుగా బాగా ఎంజాయ్ చేసే ఘట్టము ఏదైనా ఉన్నదా అంటే ఇది ఈ తలంబ్రాలేనండి. ఇంకా వారు సంతోషంగా తలంబ్రాలు పోసుకుంటూ ఉంటారు. అయితే ఈ తలంబ్రాలు ఎందుకు పోసుకోవాలి అనేది మీకు ఎవరికైనా తెలుసా? ఎప్పుడైనా గమనించి ఉంటారా? ఇంకా తలంబ్రాలు పోసుకునే సమయంలో మొదట కొబ్బరి కుడుకలో బియ్యం పోసి అయ్యగారు వేద మంత్రాలు చదువుతారు. ఆ తర్వాత బియ్యం పోసుకోవాలని చెబుతాడు. అయితే తలంబ్రాలు పోసేటప్పుడు వేద పండితులు చదివే మంత్రాలతో విశేషమైన అర్థాలు కూడా ఉంటాయి. ఆ మంత్రాలు సంసార బాధ్యతలను గుర్తు చేస్తాయి అని పండితులు అంటున్నారు. అనంతరం వధూవరుల చేతుల్లో బియ్యం పోసి అయ్యగారు మంత్రాలు చదువుతూ కపిల గోవులను స్మరిస్తూ పుణ్యదానం చేయాలని, వృద్ధి శాంతి పుష్టి కలగాలని, అన్ని విఘ్నాలు తొలగిపోయి ఆయుష్ పెరిగి ఆరోగ్యం బాగుండాలని, అన్ని విధాల అభివృద్ధి చెందాలని, పిల్లా పాపలతో నిండు నూరేళ్లు సుఖంగా ఉండాలని దీవిస్తారు. అలా అయ్యగారి మంత్రాలతో బియ్యం పోసుకోవడం వలన కొత్త జీవితం ఆనందంగా సాగుతుందని వధువు ఆ సమయంలో ఫ్రీ అయ్యే సంతోషంగా ఉంటారని ఈ తలంబ్రాలను పోసుకుంటారు. ఈ తలంబ్రాలు పోసుకోవడం ఎంత నిజంగా మనకి ఎంత అర్థం ఉంది కదండి ఇందులో. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఒకవేళ నేను చెప్పింది నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ చూడండి, ఇద్దరు సిద్ధార్థ అండ్ శ్రీజ అయితే చక్కగా ఒకరికొకరు చమ్కీలను పోసుకుంటున్నారు, అలాగే ముత్యాల తలంబ్రాలను పోసుకుంటున్నారు. ఇంకా తర్వాత అయితే ఇప్పుడు దండలు మార్చే కార్యక్రమం ఉందండి. ఒకరు మెడలో దండలు వేసుకుంటున్నారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మెడలో, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెడలో దండలు వేసి ఈ విధంగా బొట్టు పెట్టేసి ఆశీర్వదిస్తున్నారు. ఇంక ఈ దండలు వేసుకున్న కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇప్పుడు మూడు ముళ్ళు పెళ్ళిలో ఎందుకు వేస్తారో ఇప్పుడైతే మనం తెలుసుకుందాము. హిందూ వివాహంలో తాళికి మాంగళ్యానికి 3 ముళ్ళు వేయడం అత్యంత ప్రధానమైన ఘట్టం. ఇప్పుడైతే కొంగుముడి కార్యక్రమాన్ని చూసేద్దాం. వివాహ సాంప్రదాయంలో కొంగుముడి లేదా బ్రహ్మముడి అత్యంత పవిత్రమైన ఘట్టం. పెళ్లి సమయంలో వరుణు ఉత్తరీయాన్ని వధువు చీర కొంగుతో కలిపి ముడివేస్తారు. ఇది ఇద్దరు వ్యక్తుల 2 మనసులకు ఏకమై జీవితాంతం విడదీయరాని అనుబంధంతో జీవించాలనే దంపతుల ఐక్యతను మరియు బాధ్యతలను సూచిస్తుంది. ఇంకా ఇక్కడ కొంగుముడి అయిపోయిన తర్వాత అరుంధతి నక్షత్రానికి అయితే వెళ్తున్నారు. ఇప్పుడు అరుంధతి నక్షత్రం అయిపోయిన తర్వాత ఫొటోస్ కార్యక్రమం అయితే ఉంటుంది. ఇంకా అరుంధతి నక్షత్రం అయిపోయిన తర్వాత అబ్బాయి అమ్మాయి స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నేను మా కుటుంబ సభ్యులతో కలిసి ఇంకా అలాగే మా ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడైతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మధ్యలో అయితే పెట్టుకొని ఫొటోస్ తీసుకుంటున్నాం. ఈ పిల్ల చూడండి, నేను అమ్మాయితో మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి దూరేసి ఆంటీ జరుగు, నేను కూడా నీతో కలిసి ఫోటో దిగు అని చెప్పేసి అల్లరి చేస్తూ ఉంది. జ్యోతినండి, మీరు చూసే ఉంటారు పెళ్లి కొడుకు వీడియోలో. నా పక్కన ఉంది ఫ్రెండ్ అని కూడా చెప్పాను. ఓకేనా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడైతే మా ఫ్రెండ్స్తోనైతే మేము సరదాగా అయితే ఈ విధంగా అయితే ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ కలర్స్ లైట్ల మధ్యన ఒకసారి ఫేస్ ఒక రకంగా, మరోసారి మరో రకంగా భలే వింతగా అనిపిస్తుంది. ఇక్కడైతే మేమైతే ఫోటో తీసుకున్నాము. తర్వాత ఇంకా మా ఫ్రెండ్ పిల్లలు కూడా ఇద్దరు చక్కగా ఫొటోస్ తీసుకున్నాము. చాలా సరదాగా అయితే సిద్ధు పెళ్ళిళ్ళు అయితే ఎంజాయ్ చేసామండి. ఇంక ఇక్కడైతే మా ఫ్రెండ్ కూతురు పిల్లలు చూడండి, ఇంక ఈ అమ్మాయిలు ఇద్దరైతే చక్కగా కళ్యాణి చక్కగా ఫొటోస్ తీసుకుంటున్నాము.
వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మరో మంచి వీడియోతోని మీ ముందుంటాను. తర్వాత వచ్చేసి వైష్ణవి కూడా ఈ విధంగా అయితే ఫొటోస్ తీసుకున్నాము. వైషు కూడా చూడండి ముద్దుగా లంగవోణిలు అయితే అద్భుతంగా ఉంది. ఇంకా తర్వాత భోజనాల కార్యక్రమం అయితే చూసేద్దాం. ఇంకా మావారు అయితే భోజనం చేసి లొట్టలు వేసుకుంటూ ఐస్ క్రీమ్ తింటున్నారు. ఇంకా స్వీట్లు ఏమో చూసేద్దాం చూడండి. ఇంకా ఇవి మిల్క్ మైసూర్ పాకు, లడ్డు, తర్వాత వచ్చేసి కార, తర్వాత వచ్చేసి వెజిటేబుల్ రైస్. ఇంకా ఆ రోజు నేను సంకటహార చతుర్థి అని చెప్పేసి భోజనం చేయలేదు. వంటలు అయితే అదుర్సు. ఇక్కడ పప్పు, సాంబారు, ఆలు ఫ్రై అన్నీ బాగున్నాయి. ఇంకా వీళ్ళంతా మన సబ్స్క్రైబర్స్ అండి. ఇంకా ఇతనైతే పచ్చడి పెడుతున్నాడు. ఏ వీడియోలో చూసినా చట్నీ పెడుతూనే ఉంటాడు. పెళ్లి కొడుకు వీడియోలో కూడా పచ్చడే ఇస్తున్నాడు. వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ అబ్బాయి చూడండి, కాబోయే పెళ్లి కొడుకు అంట. వధువు కావాలి మనకు, వరుడికి ఎక్కడైనా ఉంటే చూడండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా మనకు సిద్ధార్థ రెడ్డి పెళ్ళి, శ్రీజ పెళ్ళి అయిపోయింది కదా, ఇంటికి వెళ్దామా? బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.